వరంగల్, మిర్యాలగూడ, తుని. మీ ఆశీర్వాదంతో ఒకే రోజు 3 షోరూంలు ప్రారంభిస్తున్నాం. బంగారు నగలపై తరుగులు 2% తక్కువ, వజ్రాభరణాలు క్యారెట్కు 6,000 తక్కువ. అంటే బహిరంగ శిక్షలు లేకపోవటమే ఒక రకంగా క్రైమ్ రేట్ అనేది పెంచడానికి ఆస్కారంగా కనిపిస్తుంది అంటారు. అర్జేకర్ ఇష్యూ మీరు చూసినట్లయితే యాజ్ యు నో, అక్కడ దోషికి యావజ్జీవ కారాగార శిక్ష. ఇది దేశవ్యాప్తంగా కూడా అసంతృప్తికి గురి చేసింది. నిజంగానే అంటే చట్టాలను గౌరవించాలి, వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ అది అఫ్ కోర్స్. బట్ సీఎం కూడా మేము ఉరిశిక్ష పడుతుంది అనుకున్నాం, ఇప్పుడు వాడు బతికినంత కాలం జైల్లో పెట్టి మేపి పోషించి ఎందుకోసం సార్? ఇది ఎవరిని సాటిస్ఫై చేయడానికి? దీంట్లో ప్రధానంగా రెండు అంశాలు ఏంటంటే, నాకు తెలిసి ఆ కేసును హైయెస్ట్ స్పీడీ డిస్పోజల్ చేశారు. ఎందుకంటే భారతదేశంలో జనరల్గా మనకు అందరికి ఏం అపోహ ఉంటుంది అంటే ఏంటంటే లేట్గా జరుగుతుంది. ఇప్పుడు నేరం జరిగి ఎప్పుడో మనకి 20 సంవత్సరాలకు 30 సంవత్సరాలకు శిక్ష పడుతుంది, అది కూడా పడవచ్చు పడకపోవచ్చు అని ఇట్లాంటి అన్నీ ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ వీళ్ళు బ్రేక్ చేసింది ఏంటంటే, మనకి సక్సెస్ఫుల్గా నాకు తెలిసి ఒక 6 months అయింది అనుకుంటుంది. 6 to 8 monthsలో కంప్లీటెడ్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేశారు. తర్వాత ట్రయల్స్ మొత్తం కంప్లీట్ చేసి ఫైనల్ వర్డిక్ట్ అయితే ఇచ్చేశారు. అదైతే ఒకటి సక్సెస్ఫుల్గా ఫస్ట్ చట్టం పనిచేస్తుంది ఈ దేశంలో, ఫస్ట్ గా పని చేయగలదు. అందరూ ఏమనుకుంటారంటే అమెరికా లాంటి దేశాలని రపారపా శిక్షలు వేసేస్తారు అనుకుంటారు, కానీ ఇక్కడ కూడా చట్టం మనకు ఒక వర్డిక్ట్ అనేది కొద్దిగా అందరికి అసంతృప్తి ఉన్నమాట వాస్తవమే. కాబట్టి అది ఒకటైతే మనకు చట్టం అనేది ఒక 8 monthsలో ఒక వ్యక్తికి మనం ఒక శిక్ష అయితే వేయగలం అనేది ఫస్ట్ మనం మెచ్చుకోవాల్సిన విషయం. చట్టాలు ఇంకా పనిచేస్తున్నాయి, కోర్టు పనిచేస్తున్నాయి, మెచ్చుకోవాల్సిన విషయం. రెండోది వచ్చరికి ఏంటంటే, భారతదేశంలో నాతో సహా నేను కూడా ఏంటంటే డెఫినెట్లీ ఉరి శిక్ష పడుతుంది అని అనుకున్నాను. నేను కూడా బీయింగ్ ఏ అడ్వకేట్, బీయింగ్ ఏ హ్యూమన్, నేను కూడా కంపల్సరీ శిక్ష పడుతుంది ఆలోచనతోనే ఉన్నా. కాకపోతే ఏంటంటే ఎప్పుడు కూడా ఏంటంటే అందరికీ తెలియని విషయం ఏంటి అంటే, ఇప్పుడు ఎంతైతే ఈ హత్య జరిగిన సంఘటన ఉందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాట్లాడే ఎవరి దగ్గర లేదు. ఎనీ న్యూస్ ఛానల్ దగ్గర పూర్తి డీటెయిల్స్ లేవు. సో ఎప్పుడైతే పూర్తి డీటెయిల్స్ లేవో, ఎందుకంటే ఎన్ని మీరు మీడియాలో చూసిన ఊహాగానాలను మనం లెక్కేసుకుంటూ పోతే అసలు ఇచ్చిన తీర్పుకి మీడియాలో వచ్చిన దానికి సంబంధం లేదు. ఒకసారి మూకుమ్మడి అత్యాచారం జరిగిందన్నారు, ఒక 10 మందిని ఫస్ట్ అరెస్ట్ చేశారు, తర్వాత ఇక్కడ తప్పు జరిగిందన్నారు, అక్కడ తప్పు జరిగిందన్నారు, తర్వాత ఏం జరగలేదు, లాస్ట్ గా ఫైనల్ ఒక్కడే చేసిందని చెప్పి. అసలు ఆయన ఇప్పుడు కూడా ఆయన తప్పు ఉందా లేదా అనేది ఇంకా అనుమానాలు ఉన్న వాళ్ళకి ఉంటాయి. కాకపోతే ఏంటంటే దానికి ఎప్పుడైనా కూడా మనం ఒక కేసుని మనకు ఆ పూర్తి పేపర్ లేకుండా మనం అందరం ఊహాగానాల మీద వెళ్ళిపోయినాం, కానీ ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు ఇప్పటికీ. ఒకవేళ ఎగ్జాక్ట్లీ కేసులో ఏం జరిగింది, ఏ బేసిస్ మీద శిక్ష చేశారంటే మనం ఎంటైర్ ఫైల్ తెచ్చుకుంటే తప్ప మనం చెప్పలేము. కాబట్టి ఇప్పుడు వాస్తవమే అది. ఒకటి ఏంటంటే ఉరి శిక్ష వేయకపోవడం అనేది అయితే వాస్తవమే, కానీ మరి ఎందుకు వేయలేదు అనేది మనం జడ్జిమెంట్ చదువు. ఎందుకంటే ఇప్పుడు శిక్షలు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చట్టం చాలా మందికి అవగాహన ఉండదు, ఎస్పెషల్లీ కామన్ పీపుల్కి అస్సలు అవగాహన ఉండదు. అవగాహన లేకపోవడం వల్ల ఏంటంటే వాళ్ళు రకరకాల ఊహాగానాలకు వెళ్ళిపోతారు. రెండోది, చట్టాన్ని ప్రజల నుంచి చాలా దూరంగా పెట్టేసిన అన్ని రకాలుగా. ఎందుకంటే ఇప్పుడు మనం చదువుకునేటప్పుడు మనకు సైన్స్ నేర్పుతారు, తర్వాత హిస్టరీ నేర్పుతారు, తర్వాత బయాలజీ నేర్పుతారు, తర్వాత మ్యాథమెటిక్స్ నేర్పుతారు, అన్ని సబ్జెక్టులు నేర్పుతారు. కానీ బతకడానికి అవసరమైన చట్టం గురించి ఎక్కడ నేర్పరు, అన్లెస్ అంటే వెల్బీ చేస్తే తప్ప. ఇప్పుడు నేను బయాలజీ చదువుకున్నా, తర్వాత సిఈసి చేసిన, బయాలజీ మీద నాకు అవగాహన తప్ప నాకు అది జీవితంలో ఎప్పుడు ఉపయోగపడలే, జనరల్ మాట్లాడుతున్నా. కానీ ఇప్పుడు నేను ఏం చదువుకోలేదు సార్, నా బండి ఇష్టం నడుపుతాను, నడుస్తుంది. నాకు చట్టం తెలియదు సార్, నేను బండిని తీసుకెళ్ళి ఉల్టా ఎట్టు పడతా నడుపుతాను, నడవదు కదా. చాలా వాలిడ్ పాయింట్ మీరు. అదే అంటున్నా, ఎక్కడైనా కూడా చిన్నప్పటి నుంచి కూడా ఈ దేశంలో ఒక చట్టం ఉంది, ఆ చట్టాన్ని పాటించాలా, లోబడే నేర్చుకోవాలా. నీకేమైనా అన్యాయం జరిగితే ఎక్కడెక్కడ ఫోరమ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడికి వెళ్ళాలా, ఎక్కడెక్కడ అప్లై చేసుకోవాలా, నువ్వు ఎట్లా ప్రశ్నించాలా, ప్రభుత్వాన్ని ఎట్లా ప్రశ్నించాలా, లేకపోతే కోర్టుని ఎట్లా ప్రశ్నించాలా అనేది మనం చిన్నప్పటి నుంచి నేర్పితే వీళ్ళకి ఈ చట్టాల మీద అవగాహన పెరుగుతుంది. అవగాహన పెరిగిన తర్వాత ఏంటంటే వాళ్ళు క్వశ్చన్ చేసే విధానం వస్తుంది. నీకు అవగాహన లేకపోయి అందరికి అసలు చట్టం తెలియకనే కోర్టుకి, పోలీస్ స్టేషన్ చాలా దూరంగా తిరుగుతుంటారు. తెలుసా మీకు? వాళ్ళు ఏందో ఇది ఒక బాహ్య ప్రపంచం, దీంట్లో ఓట ఎందుకని చెప్పి దూరం తిరుగుతుంటారు. మరి అదే మనిషి పుట్టిన పంచి సచ్చేంత వరకు, సచ్చిన తర్వాత కూడా నీకు చట్టం లేకుండా బతకలేవు నువ్వు. ఒక్క నిమిషం ఈ దేశంలో ఒక్కటే నిమిషం నేను చట్టం ఆపేస్తున్నా, ఈ ఒక్క నిమిషం ఎవరు ఏం చేసినా కూడా అసలు అది చట్టం కిందకి రాదు, ఎవరిని ఏం చేయమంటే మొత్తం సగం జనాభా ఎగిరిపోతుంది.
నువ్వు పడుకోవడానికి ఒక చట్టం ఉంది, నడవడానికి చట్టం ఉంది, మాట్లాడడానికి ఒక చట్టం ఉంది, నువ్వు స్కూల్కి పోతావు చట్టం ఉంది, ఏది నువ్వు రాస్తానికి ఒక చట్టం ఉంది, నువ్వు గాలి పీలుస్తానికి ఒక చట్టం ఉంది, ఎయిర్ పొల్యూషన్ యాక్ట్ ఉంది మనకు, అట్లా ప్రతి సౌండ్ పొల్యూషన్ యాక్ట్ ఉంది మనకు, తర్వాత దేనికైనా ఒక చట్టం ఉంది. నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ ఆస్తులు పంచాలంటే కూడా చట్టం ఉంది. నువ్వు ఏదన్నా చివరి కోరికగా వీలునామా రాసి నేను చనిపోయిన తర్వాత నాకు ఇట్లా జరగాల అని రాస్తే దాన్ని అమలుపరచడం కూడా చట్టం ఉంది. కానీ అట్లాంటి చట్టాన్ని ఎక్కడ కూడా నీకు నిత్య జీవితంలో బోధించరు. దానివల్ల ఏమైతుంది, చాలా చట్టం అనేది చాలా దూరంగా ఉండిపోయింది. సో ఆ దూరంగా ఉండిపోవడం వల్ల దానికి రూల్స్ రెగ్యులేషన్స్ తెలియక మనం అందరం ఊహాగానాలకు వెళ్ళిపోతాం అట్లా. కాబట్టి ప్రధానంగా చెప్పేది ఏంటంటే చట్టం దూరంగా ఉండడం ఒక పార్ట్ అయిపోయింది, దాన్ని అర్థం చేసుకోవడం రెండో పార్ట్ అయిపోయింది. బట్ ఇది రాసేటప్పుడు అదే చెప్తున్నా, రాసేటప్పుడు చట్టంలో ఏం రాస్తారంటే ఇప్పుడు జరిగింది అనుకుందాం, మర్డర్ మినిమం 10 years టు లైఫ్ టైం ఆర్ హ్యాంగింగ్ అంటాడు. మినిమం 10 సంవత్సరాలు జైలు శిక్ష వేయచ్చు, అక్కడి నుంచి లైఫ్ టైం వేయచ్చు, లేదా ఉరి శిక్ష కూడా వేయచ్చు అంటాడు. 10 years వేస్తాడా, 11 years వేస్తాడా, 15 సంవత్సరాలు వేస్తాడా, 20 సంవత్సరాలు వేస్తాడా, జీవితకాలం వేస్తాడా, జీవితకాలం కాబట్టి ఉరి శిక్ష వేస్తాడా అనేది అక్కడ ఉన్న ఫ్యాక్ట్స్. జడ్జిమెంట్ రాసేటప్పుడు ఆ శిక్ష ఎందుకు వేస్తున్నా అనే దాన్ని సాటిస్ఫై చేస్తూ రాయాల. ఈ వ్యక్తికి నేను లేదు, లేకపోతే ఈ వ్యక్తికి నేను జీవితకాలం ఎందుకు విధిస్తున్నా అనేది జడ్జి హ్యాస్ టు సాటిస్ఫై ద మొత్తం మ్యాటర్ని సాటిస్ఫై చేసిన తర్వాత విధించాల. కాబట్టి అన్లెస్ అంటిల్ ఆ ఫైల్స్ ఉన్నంత కాలం, ఎందుకంటే జడ్జి ఆ జడ్జిమెంట్ లో ఆయన ఆ కన్క్లూషన్కి ఎందుకు వచ్చిండు అనేది మనం చదవనంత కాలం దానిపైన ఎక్కడ కూడా మనం కామెంట్ చేయలేము దాంట్లో. ఓకే, బట్ ఇది అర్జేకర్ కేసుకు సంబంధించి అక్కడ జడ్జి ఇది అరుదైన కేసుగా పరిగణించబడలేదు కనుక అండర్లైన్ దిస్ పాయింట్ అనేది ఒకటి మెన్షన్ చేయబడింది. ఏంది అరుదైన కేసుకు సంబంధించి అంటే మనకు ఏదన్నా ఒక ఉరి శిక్ష వేయాలంటే దాన్ని రేర్ కేసెస్ అంటాం మనం దాన్ని. ఆ రేర్ కేసెస్ లో ఉరి శిక్ష వేస్తారు. మిగతా జనరల్ గా అంతా మనకు జీవిత ఖైదే వేస్తుంటారు జనరల్ గా. కానీ వాస్తవం చెప్పాలంటే అందరికి తెలియని విషయం ఏంటంటే ఈ ఉరి శిక్ష కంటే జీవిత ఖైదే కష్టం. ఉరి శిక్ష రపక్కన హ్యాంగ్ చేస్తే 2 నిమిషాలు 3 నిమిషాలు నొప్పి వేసి చచ్చిపోతాం మనం. కానీ ఒక వ్యక్తి 4 గోడల మధ్యలో జీవితకాలం పెడితే చచ్చిపోయి పిచ్చుడు అవుతాడు. ఇదే చాలా టఫ్ అంటే చాలా టఫ్, ఉండలేరు. బట్ చాలా మంది అంత తీవ్రంగా చేసిన క్రైమ్స్ లో ఇమీడియట్ యాక్షన్ ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేస్తూ ఉంటారు. అదే పబ్లిక్ కి అవేర్నెస్ లేక అదే చెప్తున్నా కదా. ఇప్పుడు ఒక కామన్ వ్యక్తి ఇంత మాట్లాడితే మరి ఎన్నో కేసుల జడ్జిమెంట్ ఇచ్చే జడ్జి ఎన్ని ఆలోచించి వాళ్ళ చెప్పు. ఇప్పుడు దేశం మొత్తం చూస్తారనే విషయం ఆ జడ్జికి తెలియదా? ఒక దేశం మొత్తం నేను ఇచ్చే జడ్జిమెంట్ మీద నా సైడ్ చూస్తారు, రేపు నాకు అలిగేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అనే విషయం అది ప్రకటించే జడ్జికి అయితే తెలుసు కదా. ఇప్పుడు ఒక కామన్ వ్యక్తి ఎక్కడో కలకత్తాలు జరిగితే మనం హైదరాబాద్ లో కూర్చొని మనం మాట్లాడుతున్నప్పుడు కేసులో చూసిన వ్యక్తికి అక్కడ సాక్ష్యాలు ఎంత బలంగా పెట్టారా పెట్టలేదా, కొన్ని బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటారు. బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటే జనరల్ గా మనం సినిమాల్లో చూస్తుంటాం. ఇప్పుడు అక్కడ ఉంటది, పోయటానికి హీరోగాడు కత్తి చేతిలో ఉంటది, కానీ పొడిచినోడు వేరేటో ఉంటాడు. ఫస్ట్ అరెస్ట్ చేసి జైలు వేస్తారు, తర్వాత ఎండింగ్ చూపిస్తారు మనకి. అది ఎవడో వచ్చి రపక్క వెళ్ళిపోయి అయ్యో కత్తానికి ముట్టుకోగానే పోలీసు వాళ్ళు వచ్చి నువ్వే ముట్టుకోవాల టైంలో ఉండొచ్చు. అది వాస్తవానికి ఏంటంటే అది దానికి సంబంధించినది వాస్తవానికి బయటకు వచ్చింది కొంతే, అసలు కొంతే. మిగతా అన్ని మీడియా ఊహాగానాలు, ఇక్కడ నుంచి వీళ్ళు తీసుకొని అక్కడి నుంచి వాళ్ళు తీసుకొని ఇట్లా చేసినాయి తప్ప అది ఒరిజినల్ పేపర్ ఎవరి దగ్గర లేదు. సిబిఐ వాదించింది కాబట్టి దాన్ని చాలా సీక్రసీ మెయింటైన్ చేసి ఉన్నారు. ఇప్పుడు జనరల్ గా కోర్ట్ పేపర్ ఇస్ ఏ పబ్లిక్ డాక్యుమెంట్, ఎనీబడి కెన్ గో టు ద కోర్ట్ అండ్ గెట్ ద పేపర్. కానీ అంత ఓపిక లేదు, చదివే ఓపిక లేక మనోళ్ళు ఎక్కడ పడితే అక్కడనే కూర్చొని ఏది పడితే మీడియా ట్రయల్ చేయడం తప్ప. బట్ మీరు అన్నది ఉరి శిక్ష కంటే జీవిత ఖైదు నరకము అని చెప్పి మాట్లాడారు. డెఫినెట్లీ కదా. ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు నిన్ను కత్తితో పొడిస్తే 1 నిమిషాలు చచ్చిపోతావు, మహా అంటే ఒక 5 నిమిషాలు రప ఏదో గిలగిల్లు ఆడతావు, ఏదో నొప్పి ప్లేస్ రపగా చచ్చిపోతావు, తర్వాత జీవితంతో సుఖంగా ఉంటది. కానీ అదే సంపుడు రోజు అంటున్నావు అనుకో, ఆ నరకయాత్ర ఎంత భయంకరంగా ఉంటుంది ఆలోచించు. గట్టిగా పడాలి, ఎవరైనా గట్టిగా 1 వీక్ ప్రేయర్ పెడితేనే మనం తట్టుకోలేము. అంత తీవ్రంగా ఉంటుందా జీవిత ఖైదు? మరి 4 గోడల మధ్యలో ఏముంటది, ప్రపంచంతో సంబంధం ఉండదు, 4 గోడల మధ్యలో ఉండాలా అంతే. ఇంకా ఏ వ్యక్తి 4 గోడల మధ్యలో ఉండలేడు. అంటే అట్లీస్ట్ ఒక ఖైదీకి ఇచ్చే ట్రీట్మెంట్స్, ములాఖాతులు అవ్వచ్చు, అవన్నీ ఇస్తూనే ఉంటారు. ఆ ములాఖాత్ ఇప్పుడు ఆ ములాఖాత్ ఎక్కడో దూరం నిలబడతారు, ఇట్లా పెట్టేసి 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడి పంపించేస్తారు అంతే. అలా మాట్లాడతాం కూడా పెద్ద
ఒకటేసారి 100 మందికి 150 మందికి పంపిస్తారు మాట్లాడడం ఏమి ఉండదు. ఏదో మంచి బతుకున్నారు చూసుకోవడం తప్ప అక్కడ ఏం మనకు ఫెసిలిటీస్ ఇట్లా మనం ఇట్లా ఓపెన్ గా కూర్చోబెట్టి మాట్లాడేంత సీన్ ఏం లేదు.